హాయ్. సారీ అండి, కొంచెం లేట్ అయిపోయింది. అయ్యో పర్వాలేదండి. లవ్ వచ్చిందంటే ప్రేమ పొంగిపోతుందనుకుంటా. ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారా? పెళ్లికి ముందే మేం వెయిట్ చేస్తుంటాం, పెళ్లి తర్వాత మీరే కదా వెయిట్ చేయాల్సిందే. అరే, ఏంటి ఇంత సిగ్గు? ముందంతా మగాళ్ళని చూస్తే ఆడవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు. కానీ మీరేంటి కొత్తగా ఉన్నారు? అయ్యో అంతా ఒక చేంజ్ కోసమే. ఎన్నాలని మీరే ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఆ భారాన్ని మోస్తారు చెప్పండి. హ్మ్, మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. భలే వరే. ఆ భారాన్ని మేం చూసుకుంటాం, మీరు మా భారాన్ని అంతే కదా, చూసుకోండి. మోస్తే సరిపోతుంది. హే, వదులు, ఎవరైనా చూసేస్తారు. వదులు, కిందకి దించు, వదులు. నువ్వే కదా భారాన్ని మోయమన్నావు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రపంచంలో మొత్తం రెండే జాతులు. ఏంటయ్యా జాతుల గురించి అవును, మాట్లాడుతున్నావు? ఒకటి ప్రేమికుల జాతి, ఇంకొకటి ప్రేమికుల్ని విడదీసే జాతి. అయితే మనం ఏ జాతి? అందులో ఫస్ట్ జాతే మనం. ప్రేమ జాతి. ఆ, ఒక నిమిషం. హలో అన్నయ్య, ఇక్కడేదో సమస్యని గోపిని కొట్టేస్తున్నారన్నయ్య. ఒక నిమిషం ఉండి వస్తాను. అన్నయ్య కొంచెం త్వరగా రండి అన్నయ్య, ఇక్కడ కొడుతున్నారన్నయ్య, భయంగా ఉంది. సరే వస్తానుండు. ఫోన్లో ఎవరు? సారీ, నేను వస్తాను, ఒక చిన్న పని వచ్చింది. వచ్చేస్తావు కదా. ఎందుకు కష్టపడుతున్నావు తెలుసా? తెలీదే. అందుకే ఆయన సరిగా లేదని మిమ్మల్ని అడిగాను. మీరే సంబంధం చూడాలి. మీరేం దిగులు పడకండి, చూసుకుందాం. సోపు కొనుక్కుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏవయ్యా, సోపులు ఇవయ్యా. రాజుడు, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. రేపట్లోగా ఈ సోపుల్ని అయిపించేస్తావా? చూసుకుందాం, వెళ్ళు. పిట్ట తలతల మెరిసిపోతోంది. చూస్తా. ఏంటి శుభ్రం, నీ పెళ్ళం తలతల మెరిసిపోతోంది? బాగా సోపుతో తోముకుంటుంది కదా, అందుకే మెరిసిపోతూ ఉంటది. అవును, నీకొక మరదలుండాలి కదా, తనకి పెళ్ళి అయిందా లేదా? తనకి పెళ్ళైతే ఏంటి, పెళ్ళి అవ్వకపోతే ఏంటి, అవన్నీ నీకెందుకో. ఏం లేదు, నేను చాలా రోజుల నుంచి పిల్లని ఎతుకుతున్నాను, అందుకే. తను నీకంట హైట్ గా ఉంటారు కదయ్యా. అదే నేను స్టూల్ వేసి మేనేజ్ చేసుకుంటాను. సర్లే సర్లే, ఓ టీ ఓ టీవు. వదిలే గూగుల్, మనం గూగుల్లో చూసుకుందాం. సరేలా అన్న. నిన్నే కదా 5 సోపులు కొనుక్కెళ్ళామని అన్నారు. అదంతా ఎందుకు అడుగుతాలే, నేను స్నానం చేద్దామని సోపుతో తోముకున్నప్పుడు సోపు జారి నేల మీద పడిపోయింది, మురికంటుకుపోయింది. దానికి అడుగుదామని సోపు కొనుక్కుని వెళ్ళి తోముతున్నాను తోముతూనే ఉన్నాను. మురికి పోలేదు కదా, సోపు కూడా కరిగిపోయింది. అయితే ఇక సోపుని కాస్త జాగ్రత్తగా ఇక చూసుకో. మీదట సోపుని భద్రంగా ఉంచుకుంటాను కదా. ఏంటి శుభ్రం, స్నానం చేసావా? ఏదో ఊరికే స్నానం చేశానంతే. ఏవయ్యా, పాత సోప్తో అయినా స్నానం చేసి చాలే ఉండొచ్చుగా. ఊరుకోవయ్యా, టీ ఇవ్వయ్యా. అయ్యా ధర్మం చేయండి ప్రభు. అయ్యా ధర్మం ప్రభు. అయ్యా ధర్మం చేయి ప్రభు. అయ్యా అయ్యా ధర్మం చేయి ప్రభు. ఇక్కడ ఎంతమంది కూర్చునున్నారు, షాప్ ఆయన అక్కడ ఉన్నాడు, తిన్నగా నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నావు? నీ పెళ్ళమే చెప్పి పంపిందయ్యా. మీరు ఇవ్వడం ఇక్కడ కుదరదు, ఉన్నారని. పోయా. ఏంటి కార్తీ, ఇటువైపు వచ్చావు? అయ్యా ఇటువైపు వసూలుకొచ్చాను. డబ్బు ఏదైనా అందుకే- కావాలా? సరేనయ్యా, మీ వ్యాపారం బాగా కొనసాగుతుందా? హలో, ఏంటి మీరా? పోయిన వారం చూపించిన సంబంధం ఏమీ బాగలేదేంటయ్యా? అమ్మాయికి ఇష్టమా లేదని అడిగి చెప్పవయ్యా. అయ్యా ఆ అమ్మాయిని ఎవరికి చూడమని చెప్పారంట? నాకే చూస్తున్నాను, ఎన్ని రోజులుగా ఒంటరిగానే ఉంటాను. ఆ? అయ్యా ఒక అమ్మాయి ఉందయ్యా. తను ఒప్పుకుంటుందా? నేను చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుందయ్యా. అయితే మాట్లాడి చెప్పు. ఎందుకయ్యా మాట్లాడడం అనవసరం, తను నా చెల్లెలేనయ్యా. సరిగా వస్తుందా? మీరేం కంగారు పడకండి అయ్యా, మొత్తం నేను చూసుకుంటాను. సరి మాట్లాడి చెప్పు. అలాగయ్యా, నేను మాట్లాడతాను. సరేనయ్యా, ఇక నేను వెళ్ళొస్తానయ్యా. వెళ్ళు. వస్తాను. ఓరి దుర్మార్గుడా, ఇప్పుడు అర్థం అవుతుంది పెళ్లి కొడుకుల్ని ఎందుకు తరిమి కొట్టాడో. మామూలుడా, అడుక్కునే వాళ్ళ దగ్గర అడుక్కునే ఎదవా.
అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా మీ పుణ్యం ఉంటది, ధర్మం చేయండి తల్లి. అమ్మా తల్లి, అయ్యో చిల్లర చిల్లర పోతుంది, పట్టుకోండి ఎవరైనా. ఈరోజు నీ ద్వారా కూడా ₹1 లాభం వచ్చింది. మంచి లక్ ఉందిరా నీకు. భిక్షం ఎత్తుకుంది పెరుమాలైతే దాన్ని లాక్కెళ్ళింది హనుమంతుడంట. ఈడెప్పటికీ బాగుపడ్డు. ఏయ్ ఆగరా, ఏమైందమ్మా? మామయ్య వచ్చి డబ్బులిచ్చేసి వెళ్ళిపోయాడు. నువ్వు పొద్దున్నే వెళ్ళి డబ్బులిచ్చేసి ఆ బండి తీసుకొచ్చేయ్. అర్థమైందా? అలాగా? సరే డబ్బులు ఇవ్వండి, నేరుగా వెళ్ళి తీసుకొస్తాను. నేను పొద్దున్నే డబ్బులిస్తాను. సరే అయితే జాగ్రత్తగా తీసిపెట్టు. వెళ్ళొచ్చే. నేను వెళ్ళొస్తాను. హే, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేం చేస్తున్నావు? బావని ఫార్మాలిటీకి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏ ఫ్రాడు, నిజం చెప్పు. మా మామ ఇవ్వాల్సిన డబ్బుకి నా బండిని మీ అన్నయ్యకి ఇచ్చి వచ్చాను. అది తీసుకెళ్దామని వచ్చాను. వచ్చింది ఎవరమ్మా? అనయ్య, ఇదిగో వస్తున్నా. టీవీ మెకానిక్ అనయ్య. నమస్తే అన్న. రా బాబు. ఇదిగో నా డబ్బులు, వడ్డీ కూడా ఇందులోనే ఉందన్న. ఇవ్వనని చెప్పాను కదా. తమ్ముడు, చేతికి డబ్బు అందినంత వరకే నేను రఫ్. చేతికి డబ్బు అందిందనుకో ఫ్రెండ్ గా ఉంటాను. కాఫీ తాగిల్లు తమ్ముడు. అయ్యే అవసరం లేదన్న, నాకు బండి ఇస్తే వెళ్ళిపోతాను. సరే తమ్ముడు, నువ్వు షాప్కి వెళ్ళేలోపు నీ బండి షాప్ దగ్గర ఉంటుంది. సరే అన్న, అయితే వెళ్ళొస్తాను. సరే తమ్ముడు. హలో